హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ వీడియో ఏంటి అంటే, పోయిన వీడియోలో కూడా చెప్పడం మర్చిపోయాను అబ్బా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇన్ కేస్ నోటిఫికేషన్స్ రాకపోతే 2 రోజులకు ఒకసారి ఛానల్ అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూడండి, ఏమైనా కొత్త వీడియో పెట్టాను. ఇంతకీ వీడియో ఏంటంటే, గౌతమి ఏంటి ఓ చేతిలో పసుపు నీళ్ళు, ఒక కప్పులో పసుపు నీళ్ళు, ఒక కప్పులో కుంకుమ నీళ్లు పట్టుకొని ఉందనుకుంటున్నారేమో. చూడటానికి అలానే ఉన్నాయి కదా. మొన్నటిదాకానేమో ఎండలు మండుతున్నాయి, ఎండాకాలం డైట్ అన్న. ఇప్పుడేమో వర్షాలు స్టార్ట్ అయినాయి, వర్షాకాలం డైట్. మళ్ళీ 2 నెలలు అయితే చలికాలం వస్తుంది, చలికాలం డైట్. ఇదే కదా మన రొటీన్, ఇంతకన్నా కొత్తగా వేరే ఏమి ఉండదు. సరే, ఇంతకీ ఏంటి పసుపు నీళ్లు కుంకుమ నీళ్లు లాగా 2 ఉన్నాయి అనుకుంటున్నారేమో. ఇవి 2 చాలా హెల్దీ అండ్ సూపర్ హెల్దీ ఫ్యాట్ బర్నర్ డ్రింక్స్. ఫ్యాట్ బర్నర్ ప్రతి ఒక్కరికి ఉండేది కోరిక, ఫ్లాట్ స్టమక్ కావాలని ఆఫ్టర్ డెలివరీ. ఎందుకంటే బిఫోర్ డెలివరీ చెప్పాను కదా పోయిన వీడియోస్లో, ఈ మధ్య బిఫోర్ డెలివరీ కూడా పిల్లలు పెద్దోళ్ళ తేడా లేకుండా పెద్ద పెద్ద బెల్లీలు ఉంటుంది అని చెప్పి బొజ్జలు. మరి అందరికీ ఉంటుంది ఫ్లాట్ బెల్లీ కావాలని. దానికి చాలా మంది రీసెంట్ వీడియోస్లో ఇలానే ఏదో ఫ్యాట్ బర్నర్ డ్రింక్స్ పెడితే కమెంట్ కూడా పెట్టారు, ఈ డ్రింక్ తాగితే సరిపోతుందా గౌతమి అని చెప్పి. వీడియోలో క్లారిటీ కూడా ఇచ్చా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఫుల్ హెవీగా దీని రాత్రిపూట ఒక మంచి ఫ్యాట్ బర్నర్ తాగితే రాదు. అది తాగుతూ దానికి తోడు సమానంగా మనం మంచి హెల్దీ డైట్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటా, వర్కౌట్ కూడా చేస్తేనే, పర్టికులర్లీ పొట్ట తగ్గించే వర్కౌట్లు ఉంటాయి. అవి కనీసం రోజుకి ఒక 20 నిమిషాలన్నా చేస్తేనే బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది అని చెప్పాను. సో వాటిలో భాగంగా ఆ వీడియో చూసి చాలా మంది అడిగారు ఏమనంటే, ఇట్లాంటి డ్రింక్స్ ఇంకా కూడా ఏమైనా చూపించగలుగుతుంది అని. అందుకని మీకు ఇవాళ నేను 2 బెల్లీ ఫ్యాట్ బర్నర్ డ్రింక్స్, ఒకటి పసుపు ఒకటి కుంకుమలాగా ఉంది కదా, చూడడానికి కూడా చాలా బాగుంది, 2 డ్రింక్స్ చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో చూసేయండి, ఇవి తయారు చేయండి. ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ చక్కగా ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత, బ్రేక్ఫాస్ట్ చేసే ముందు 1 కప్పు, అలాగే నైట్ డిన్నర్ తర్వాత, డిన్నర్కి పడుకోవడానికి మధ్య గ్యాప్ ఉండాలనుకుంటాం కదా, ఆ పడుకోవడానికి బిఫోర్ 1 కప్పు. డైలీ 2 కప్స్ తీసుకోండి. ఒకటే తీసుకోవాలని లేదు, మార్చి ఒక రోజు ఇది, ఒక రోజు ఇది, ఇంకో రోజు మళ్ళీ నేను పాత వీడియోలో చెప్పిందైనా కూడా మిక్స్ చేసుకొని వారానికి సరిపడా మీరే ఒక ఫ్యాట్ లాస్ డ్రింక్స్ టైం టేబుల్ రెడీ చేసుకోండి. ఏమేం కావాలనేది మనకు అన్ని ఇంట్లో ఉండేవి కాబట్టి చక్కగా ట్రై చేయండి. వీటితో పాటు మంచి హెల్దీ ఫైబర్ రిచ్ ఫుడ్ తింటా, ఎక్కువ రోజుకి 8 నుంచి 10 గ్లాసులు తక్కువ మంచినీళ్ళు తాగుతా, మంచిగా వర్కౌట్ చేస్తే డెఫినెట్గా ఫ్లాట్ టమ్మీ మీ సొంతం అవుతుంది. ఇదిగోండి నా ఫ్లాట్ టమ్మీ, నాకు అసలు లేదబ్బా టమ్మీ. సో అదనమాట. సో తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేసి అందరూ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే వీడియో చూసేయండి. సో ఇందులో అయితే ఫస్ట్ టీ చూపిస్తున్నాను. ఫస్ట్ టీ కోసం ఒక 1.5 కప్ వాటర్ పెట్టుకోండి. ఎందుకంటే 1.5 కప్పు మనకు బాయిల్ చేసుకునేసరికి 1 కప్ అవ్వాలి కాబట్టి 1.5 కప్ తీసుకోండి. దీంట్లో దాల్చిన చెక్క నాకు బాగా పల్చడితో వచ్చిందబ్బా ఈసారి. అంటే దాల్చిన చెక్క వాటిలో నుంచి నేను పల్చగా ఉన్న రేకులు ఏరుకున్నాను అనమాట. అందుకనే కొంచెం ఎక్కువ వేసాను, చాలా థిన్గా ఉన్నాయి. మామూలుగా అయితే ఒక 2 అంగుళం ముక్కలు ఒక 2 వేసుకోండి చాలు దాల్చిన చెక్క. అండ్ నాకు పర్సనల్గా దాల్చిన చెక్క ఫ్లేవర్ చాలా ఇష్టం, సో నేను కొంచెం ఎక్కువ వాడతా. అలాగే ఒక 3 లవంగాలు, ఒక ఇలాచీని కూడా ఓపెన్ చేసి గింజలు పడేటట్టుగా వేసుకోండి. ఎందుకంటే ఆ గింజల్లోనే కాబట్టి అసలు మెయిన్ ఫ్లేవర్ ఉంటుంది, స్కిన్లో కూడా ఉంటుందిలేండి. కాబట్టి అలా వేసేస్తే అది నీళ్లు పీల్చుకొని ఉబ్బుతుంది, కానీ ఆ గింజలు కూడా నీళ్ళల్లోకి వస్తే అంతేనా ఫ్లేవర్ వేరు. అలాగే అది కావాలంటే అలా దంచి కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకులు. వీటన్నిటితో సపరేట్గా టీస్ నేను ఆల్రెడీ చూపించాను. దాల్చిన చెక్క టీ చూపించాను, జీరా టీ చూపించాను, బే లీఫ్తో చూపించాను. ఇది ఒక రకం. ఇవన్నీ వేసుకొని మరిగించుకోండి. ఇవి మరుగుతూ ఉన్నప్పుడు 2 మందార పువ్వులు. చాలామందికి డౌట్ వస్తుంది, ముద్ద మందారం వాడాలా, పింక్ మందారం వాడొచ్చా, వైట్ మందారం వాడొచ్చా, రెడ్ హైబిస్కస్ వాడండి. రెడ్ హైబిస్కస్ అంటే మందారంలో ఈ రెడ్ ఒంటరెక్క పువ్వులు వాడండి.
ఇవి మనకి దొరకలేదు అంటే డ్రైడ్ కూడా మనకి ఆన్లైన్ దొరుకుతాయి చాలా తక్కువ రేట్లో. సో డ్రైడ్ అయినా తెప్పించుకొని వాడుకోవచ్చు. లేదా ఎక్కువ పూలు పూసే టైంలో వాటిని మనం రెబ్బలు ఒలిచి డ్రై చేసుకొని స్టోర్ చేసుకొని వాటిని కూడా వాడచ్చు లేని టైంలో. సో నా దగ్గర అలా డ్రై చేసినవి కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే నేను నూనెల కోసం డ్రై చేసుకుంటా. సో అలా డ్రై చేసిన పువ్వులు పెద్ద కవర్ ఉన్నాయి అబ్బా. మా అమ్మ దగ్గర చాలా చెట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ పువ్వులు చెప్తా అనమాట, తను డ్రై చేసి ఇట్లా చేసి నాకు ఇస్తుంది. సో ఇప్పుడైతే అన్నీ వేసి మంచిగా మరగనివ్వండి. మరుగుతుంటే మనకి మంచి దాల్చిన చెక్క వాసన వస్తుంది, భలే వస్తుంది. సో ఇవన్నీ దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ ఈ వర్షాకాలం సీజన్లో మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి, ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తాయి, అలాగే ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్లో మంచిగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడైతే ఒక కప్ తీసుకొని, ఇదిగోండి నిమ్మరసం, ఎవరో నిమ్మకాయలు ఇచ్చారనమాట. ఆ నిమ్మకాయలన్నీ చక్కగా కట్ చేసి రసం తీసి బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నేనైతే. ఎందుకంటే రెగ్యులర్గా ఇలా చేస్తానే ఉంటానబ్బా, అందుకని ప్రతిరోజు ఒక కాయ కట్ చేసి ఇలా చేయడం కన్నా కూడా నాకు పని ఈజీ అవుతుందని చెప్పి నేను ఇలా తీసి పెట్టుకుంటాను అనమాట. సో నిమ్మరసం అలా అని చెప్పి దాన్ని ఎక్కువ రోజులు వాడను, తొందరగా వాడేటట్టు చూసుకుంటా, మరి నెలలు నిలవబెట్టను. సో కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాను. అలాగే టేస్ట్ కోసం కొంచెం హనీ పాట్ అనేది ఆప్షనల్. యాక్చువల్లీ హనీ ఇమ్యూనిటీని పెంచుతుంది, హెల్దీ, ఇన్ఫెక్షన్స్ని దూరం ఉంచుతుంది. కానీ హనీ అనేది మీకు కావాలంటే వేసుకోండి, లేకుండా కూడా తాగొచ్చు, అది మీ ఇష్టం అనమాట. నాకైతే హనీ ఉండాల్సిందే. నాకు అంటే నా ప్రకారం డైట్ చేయడం ఆర్ డైట్కి సంబంధించిన ఫుడ్స్ తినడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ తినే ఫుడ్స్ మన నోటికి రుచిగా అనిపించడం కూడా అంతే ఇంపార్టెంట్. సో నేను టేస్ట్లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వను ఏ విషయంలోనూ. సో ముందు టేస్ట్ ఇంపార్టెంట్ అనుకునే చూస్తాను. సో వన్స్ అది టేస్ట్ బాగుంది అనుకుంటేనే నా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటా. ఎంత హెల్దీ అయినా అది టేస్ట్ నచ్చలేదు అనుకోండి, ఎవరికైనా రెండోసారి తినబుద్ధి కాదబ్బా, అంతే. సో టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మొదటి టీ అయితే రెడీ అయిపోయింది. అండ్ రెండో టీ కోసం కూడా అంతే, 1.5 కప్ వాటర్ తీసుకోండి. అవి మరుగుతూ ఉన్నప్పుడు ఒక 6 లేదా 7 తులసి ఆకులు వేసుకోండి. అలాగే ఒక 10 పుదీనా ఆకులు వేసుకోండి. సో చెప్పాను కదా, నేను ఏ డైట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా అది టేస్టీగా ఉండేలాగా చూసుకుంటా. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాది అదే. టేస్ట్ ఇన్ కేస్ తగ్గితే ఎక్కడ లోపం జరిగింది, ఏది వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనేది చూసుకొని చేసుకుంటా. ఎందుకంటే వన్స్ మనకు రుచి నచ్చింది అంటే రెండోసారి తినాలనిపిస్తుంది. సో అది బాగాలేదనుకోండి, ఎంత బాగా హెల్దీ అయినా కూడా మనం దాని జోలికి వెళ్ళాం, అందుకని. సో ఇప్పుడు ఇందులో ఒక 10 మిరియాలు వేసుకున్నాను. మిరియాలు చాలా మంచిది, దగ్గు, ఫ్లెమ్ ఇలాంటి వాటిని రాకుండా హెల్ప్ చేస్తాయి. అలాగే జింజర్, ఒక పెద్ద మొక్క జింజర్ అలా దంచి వేసుకోండి. వీటన్నిటి గురించి నేను న్యూట్రిషనల్ వాల్యూస్ పర్టికులర్గా మెన్షన్ చేయట్లే, ఎందుకంటే ఛానల్ పెట్టిన దగ్గర నుంచి చాలా వీడియోస్లో వీటి గురించి చెప్పి మీకు నాకు తెలిసి నాకన్నా మీరే ఎక్కువ నేర్చుకుని ఉంటారు. ఇందులో ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. పసుపు పొడిలాగా ఉన్నా వేసుకోండి, లేదా మీ దగ్గర పచ్చి పసుపు ఉంటే ఒక చిన్న ముక్కలా దంచి అయినా వేసుకోండి. సో అది మీ ఇష్టం ఎలా వేసుకుంటారనేది. సో మిరియాలు, పసుపు, అల్లం, పుదీనా, తులసి ఆకులు అంతే వేసి మంచిగా 1.5 కప్ వాటర్ 1 కప్ అయ్యేలాగా మరిగించుకోండి. 1 కప్ అవ్వాలి మనకి పూర్తిగా. సో ఇప్పుడు అవి కంప్లీట్గా మరిగాయి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. హనీలో వేసుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా అంత వేడి మీద, హనీ అండ్ నిమ్మరసంలో వేసుకుంటున్నాం కదా, అప్పుడు అంత వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. మరి అంత వేడి మీద కాకుండా, అంటే మరి పొంగులు వచ్చేటట్టు కాకుండా కొద్దిగా వేడి చల్లారిన తర్వాత. సో అంతే. ఇంకొక ఫ్యాట్ బర్నర్ టీ కూడా రెడీ అయిపోయింది. అసలు కలర్ చూడండి ఎంత బాగుందో. మనకి చూడటానికి చూపులకు నచ్చితే తినాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫుడ్ అయినా చూపులకు నచ్చాలి. ఇదిగోండి కప్లో నేనైతే కొంచెం హనీ వేసుకుని పెట్టుకున్నాను ఆల్రెడీ. అయిపోయిందబ్బా నా హనీ బాటిల్, కొత్తది తెచ్చుకోవాలి. ఈ మధ్య హనీ బాగా తగ్గింది రావడం, నా దగ్గర అసలు ఉండట్లేదు. రీసెంట్గా ఈ మధ్య వచ్చింది. సో చూడటానికి ఫుడ్ ఎప్పుడు నచ్చుతుందో అప్పుడు తినాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. వన్స్ ఎప్పుడు తినాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుందో అప్పుడు మనం ఇష్టంగా తింటాం, మనమైనా పిల్లలైనా ఎవరైనా అంతే. సో ఇదిగోండి చక్కగా తేనె కలిపేసుకోండి. దీంట్లో నేను నిమ్మరసం వేయలేదు, ఎందుకంటే నాకు జింజర్ ఫ్లేవర్ పర్టికులర్గా కావాలి. సో దానివల్ల నేను నిమ్మరసం వేయలేదు, అంతే. రెండో టీ కూడా రెడీ అయిపోయింది. సో ఉదయం సాయంత్రం, ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసే ముందు, ఒకటి డిన్నర్ చేసే ముందు, ఒక 2 కప్పులు 1 మంత్ డెఫినెట్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ట్రై చేయండి. ఇవి రెండనే కాదు, మనం చాలా ఆల్రెడీ చూపించాం, వాటిని కూడా ప్రిపేర్ చేసుకుని ట్రై చేయండి. డెఫినెట్గా మంచి హెల్తీగా ఉంటారు, ఫ్లాట్ టమ్మీ మీ సొంతం అవుతుంది. నేను తాగే టైంకి ఇవి చల్లారిపోయింది. సో ఇది టీ లాగా కాకుండా కూల్ డ్రింక్ లాగా గటగడ తాగేయచ్చు.
సూపర్ అంటే సూపర్. టడా! రెండు తాగితే మంచిది కాదబ్బా, ఒకటే తాగాలి.